వరంగల్లో ఈ తాజా వివాదం గురించి మా ప్రతినిధి పెద్దీష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ ఇన్ఫోతో. పెద్దీష్, అదృష్టవశాత్తు ఆయన గెలిచారు అని చాలా నార్మల్ గా మాట్లాడారు కొండా సురేఖ. అయితే ఈ వ్యాఖ్యలకి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయి నాయని దగ్గర నుంచి? ఎస్, ఎగ్జాక్ట్. ఇప్పుడు ప్రస్తుతం నేను నాయని రాజేందర్ రెడ్డి వద్దే ఉన్నాను. సో భద్రకాళి ఆలయం ధర్మకర్తల వ్యవహారమే ఈ వివాదానికి కారణం. ప్రస్తుతం ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు, అసలు ఏంటిది ఈ వివాదానికి కారణం ఏంటి? మంత్రి కూడా అంటే నాకు ఒక స్వేచ్ఛ లేదా, ఇద్దరు బోర్డు సభ్యులను కూడా నియమించుకోలేని అంటున్నారు. అసలు ఏం జరిగింది అసలు? చూడండి, నాకు మహిళా మంత్రి అక్క గౌరవం ఇస్తా, కానీ దానిని వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అధిష్టానం దృష్టికి తీసుకుపోయి అలసిపోయినాం. మేము కూడా అలసిపోయినాం. ఇప్పుడు గతంలో 5 వేసి ఇప్పుడు 2 వేసుకొని 7 వేసుకొని 2 వేసుకున్న స్వేచ్ఛ లేదా అంటే నా కాన్స్టిట్యున్సీ 7 వేసుకున్నారు. నేను ఇవన్నీ చెప్పానంటే మళ్ళీ బాగోదిగా. అదృష్టం కోసం గెలిచినాం, ఎప్పుడు కావలసినోడు, ఈ టైప్ ఆఫ్ మాటలు 7 ఇప్పుడు 2 వేసుకున్నారు, గతంలో 5 వేసుకున్నారు. మేము పేర్లు ఇవ్వలేదు అంటున్నారు. పేర్లు ఎప్పుడో ఇచ్చినాం. బంక సర్లా యాదవ్ గారిది ఇచ్చి ఎప్పుడో అయింది, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ పిఏకు వాట్సాప్ చేసిన మేము ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మేము కూడా అదృష్టంతో గెలిచిన వాళ్ళం కదా. నేను కూడా వాస్తవం చెప్పంటే అసలు ఇట్నే పార్టీలు 4-5 పార్టీలు తిరిగి ఇది నేను పోయేది ఉంటే నేను కూడా ఇవాళ ఎమ్మెల్యే. నాకు అది ధరించలే, నాకు విరుద్ధంగా. కాబట్టి నేను నిజంగా కూడా గతంలో పార్టీలు ఇట్లా నేను మారాలనుకుంటే నేను కూడా 5 సార్లు ఉంటాను, అదృష్టంతో కాకపోయేది. అంటే ఎందుకు అసలు ఈ చిన్న విషయం ఇంత పెద్ద గ్యాప్? అంటే తూర్పు పశ్చిమ వద్ద పార్టీలో కూడా ఒక మంత్రి వారు అన్నప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలని అందరినీ కలుపుకొని పోయి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలని ఛాయ పిలిచో, భోజనాలు పెట్టో, కూర్చోబెట్టి సమయపరచుకోవాలి. ఏది లేకుండా అన్ని నియోజకవర్గాలలో ఏలు పెట్టుకుంటారు. 2 అని చెప్తే ఇంత ఇదిగా సింపుల్గా చెప్పేసిండ్రు 2 అని. గతంలో 5, ఇప్పుడు 2, 7 పోతే పర్కాల రిప్రజెంటేషన్ ఎక్కన్నది, వర్ధనపేట రిప్రజెంటేషన్ ఎక్కన్నది. నా నియోజకవర్గం ఉంటే నాకే 4-5 వారేసి వాళ్ళు చేసుకుంటే నేను ఇంకా మరి ఏం చేసుకోవాలి? నేను ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా హక్కులు నాకు కూడా లేకుండా దేవాదాయ శాఖ మంత్రిగా నేను 2 వేసుకునే స్వేచ్ఛ లేదని అబద్ధం ఆడితే నేను ఏం చెప్పాలి? వారి విజ్ఞతకు వదిలేస్తున్నా, మాకు కూడా ఓపిక లేదు. మేము అధిష్టానాన్ని కూడా నేను కూడా ఇదిగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. అంటే ఇప్పటికే దీనిపైన మీరు అధిష్టానాన్ని కాంప్లైంట్ చేశారు. అధిష్టానం కూడా చెప్పి మాకు కూడా విసుకొస్తున్నది. ఎందుకంటే దీంట్లో ఇక నేను ఇంకొకసారి చెప్తుంది లాస్ట్ చెప్పేసి నాకు కూడా ఓపిక లేదు ఇలా. ఎందుకంటే ఈ పద్ధతులు కాకుండా మమ్మల్ని అవమానపరుచుకుంటా, ఇది చేసుకుంటా, పోయి మాట్లాడుకుంటా, ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టుకుంటా, ఒకసారి తిట్టడం, ఒకరు పోగొట్టడం, ఒకరు ఇది చేయటం, అది చేయటం పోతుంటే కూడా మంచిగా అనిపించట్లేదు. నేను మొన్న చెప్పింది ఏంటిది, ఇట్లా చేయటం మంచిది కాదు, ఒకరి నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు, ఒక లిమిట్స్లో వాళ్ళు కాన్స్టిట్యున్సీ లిమిట్స్లో ఉంటే బాగుంటుంది అని చెప్పినాను. దానికి అదృష్టం బాగుండి గెలిచిండు అని అంటే నేను నా అదృష్టం బాగలేకపోవచ్చు. నేను ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన లేకపోవచ్చు. నేను పార్టీలు మారుకుంటూ తిరిగితే నేను ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటోని. సో అంటే ఈ ఒక్క వ్యవహారమైనా ఇంకా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మిగతా వ్యవహారాల్లో కూడా ఒకరికొకరు ఈ విధంగా ఒకరికొకరు ప్రమేయం ఉంది అట్లా? ఇంట్లో అట్లాంటిది ఏం లేదండి. ఇంట్లో వీళ్ళు ఎంతసేపు మేము అమ్మవారి గుడిని పొద్దుగా లేస్తే ఆడ కూర్చొని అభివృద్ధి చేసుకుంటూ, నిధులు తీసుకొచ్చుకుంటూ, మా ఆడవీధులకు 20 కోట్ల రూపాయలు మొన్న కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకుంటూ నేను పట్టుకొచ్చి పెట్టినాం. ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు కమిటీలు వేసుకుంటే ఎవరెవరినో వేసుకుంటూ పోతే జెండా పట్టుకొని తిన్న కార్యకర్త ఎక్కడ పోవాలి? నమ్ముకున్న కార్యకర్తకు న్యాయం చేయలేకపోతున్నాను, నా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నాను కాబట్టి ఆవేదనతో మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. సో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ట్రస్ట్ బోర్డులో వరంగల్ ఈస్ట్కు సంబంధించిన వాళ్ళని నియమించడమే ఈ వివాదానికి కారణమైంది. సో ఇకపైన ఓపిక నశించింది కాబట్టి అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ పెద్దీష్.